పంజాబ్ కేసరి అంటే పంజాబ్ సింహం. అసలు ఈ పేరు ఎందుకొచ్చిందంటే ఆయన గొంతుక అలాంటిది. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడితే అది సింహం గర్జించినట్లే ఉండేదట. అందుకే ప్రజలు ఆయన్ని అంత ప్రేమతో, గౌరవంతో ఆ పేరుతో పిలుచుకున్నారు. అదాయనకు సరిగ్గా సరిపోయింది కూడా. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఒక నాయకుడిని సింహంతో పోల్చాలంటే ఎలాంటి లక్షణాలుండాలి? ఆయనలా అంతటి ధైర్యం, తెగువ ఎలా వచ్చాయి? ఆ బిరుదుకాయన ఎలా న్యాయం చేశారు? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మనం ఆయన జీవిత ప్రయాణాన్ని చూడాల్సిందే. ఇది 1865వ సంవత్సరం జనవరి 28. పంజాబ్లో ధుడికే అనే ఒక చిన్న గ్రామంలో లాలా లజపత్రాయ్ జన్మించారు. అప్పటికే భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో ఆయన పుట్టుక మన స్వాతంత్ర్య పోరాటానికి ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది అని చెప్పొచ్చు. అయితే ఈ పోరాటంలో ఆయన ఒంటరి కాదు. ఆయనకు తోడుగా మరో ఇద్దరు అగ్ని కణాల్లాంటి నాయకులు ఉన్నారు. వాళ్లే బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ల ముగ్గుర్ని కలిపి లాల్ బాల్ పాల్ త్రయం అని పిలిచేవారు. వీళ్ల ప్రత్యేకతేంటంటే బ్రిటిష్ వాళ్లని బ్రతిమాలుకోవడం కాదు, పోరాడి హక్కులు సాధించుకోవాలి అనేవాళ్లు. వీళ్ల రాకతో ఉద్యమం ఒక్కసారిగా వేడెక్కింది.